అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో ఏదైనా సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మనం మాట్లాడినా కూడా అక్కడ యూజ్ ఉండదు అనుకున్నప్పుడు మౌనంగా ఉండడం అయితే మంచిది. మన మాటకి విలువ ఇవ్వనప్పుడు వారికి దూరంగా ఉండడం అయితే మంచిది. మనకి విలువ లేని చోట మాట్లాడడం అనేది ఉన్న విలువను పోగొట్టుకోవడమే అవుతుంది. నేను చెప్పింది రైటా రాంగా మీకెలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. ఈ రోజు ఇంట్లో కరివేపాకు కాస్త ఎక్కువగా ఉంది, అందుకనేసి కరివేపాకు రైస్ అయితే చేద్దాం అనుకున్నాను. దానికోసం కడాయిలోకి కొద్దిగా ఆయిల్ ని వేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చిశనగ పప్పు, మినప్పప్పు, కందిపప్పు, 1 స్పూన్ దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 4 ఎండిమిర్చి, కొద్దిగా చింతపండు, కరివేపాకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పౌడర్ లాగా అయితే బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు కడాయిలోకి కొద్దిగా ఆయిల్ ని వేసుకున్నాక పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేశాక ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని వేసుకుని రైస్ ని వేసుకుని ఒకసారి దీనంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా వేడివేడి కరివేపాకు రైస్ లోకి కొద్దిగా నెయ్యిని వేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.